రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా అవమానకరంగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా అవమానకరంగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్